ఫుల్ లెంత్ లేదైంది. ఇంటర్వెల్ ట్విస్టు, ఆ విఎఫ్ఎక్స్, రాముడు గారు కానీ, ఆ గద్ద కానీ చాలా. ప్రభాస్ గారు చేస్తే బాగుండేది కానీ ఎవరు లేరు, ఏ ద్వారా చూపించారు. అది పార్ట్ 2 లీడ్ ఇచ్చారు, బట్ మరి అది ఎప్పుడు ఏంటనేది నాకు తెలీదు. అవుతాడు ఫ్యూచర్లో, అంత బాగా అనిపించేసింది. అలాగే శ్రీయ గారి పాత్ర కానీ, నెక్స్ట్ జగపతి గారి పాత్ర కానీ సూపర్గా అనిపించేస్తుంది. వండర్ఫుల్ మూవీ, ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళే చూడండి. గ్రాఫిక్స్ అయితే సూపర్గా అనిపించేస్తాయి. అలాగే గద్ద విజువల్ చూస్తుంటే ఒక్కొక్కడికి ముడ్డి పగిలిపోద్ది అనమాట, అంత బాగా అనిపించేస్తాయి. వండర్ అసలు సీజీఎస్ ఎక్కడైతే వచ్చినాయో సీజీఎస్ అని కూడా సీజీ గ్రాఫిక్స్ అని కూడా పెట్టారు. ఎక్కడ కానీ మీకు ఏదో తీసుకొచ్చి బొమ్మ పెడుతున్నారు అనే ఫీలింగ్ కలుగు, న్యాచురల్గా అనిపించేస్తుంది. వండర్ఫుల్గా ఉన్నది, ప్రతి పాత్ర అద్భుతంగా అనిపించేస్తుంది. ఒక చిన్న పాపకు ఉంటుంది డైలాగులు, ఆ పాపకు డైలాగులు కూడా పడితే చాలా బాగా అనిపించింది. నిజంగా ట్విస్ట్ ఏంటంటే ఆ పాప వల్లనే మనోడు ఎక్కడికి పోవాలనో తెలుసుకుంటాడు అనమాట. ఆ పాప పాత్ర కూడా చాలా బాగా అనిపిస్తుంది, క్యూట్గా ఉంటుంది. మనం సోషల్ మీడియాలో చాలా చూస్తుంటాం. వండర్ఫుల్ మూవీ, మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. వండర్ఫుల్ గ్రాఫిక్స్ ఉన్నాయి, గద్ద అయితే చాలా బాగా అనిపిస్తుంది, బీజే బాగుంది. టోటల్గా స్టోరీ థ్రిల్ పే గ్రాఫిక్స్ అద్భుతంగా అనిపించాయి. డైరెక్షన్ అయితే సూపర్ ఉంది. గట్టమనేని చాలా గట్టి హిట్ కొట్టాడు ఉంది. టేకింగ్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ బోర్ కొట్ల. అండ్ వైబ్ ఉంది బేబీ పాటను మామూలుగా రిలీజ్ చేశారు, సినిమాలో లేదు. ఆ వైబ్ లేకపోవడమే బాగుందండి, ఎక్కడా డిసప్పాయింట్ అవ్వరు. స్టోరీలో ఉన్నప్పుడు మిరాయ్ అంటే రాముడి చేతిలో ఉండే బాణం, దానికి మరొక పేరు మిరాయ్. సో దాన్ని ఒక స్టిక్లా తయారు చేసి కాపాడడానికి ఎవరి చేతిలో అయితే మళ్ళీ ఆ స్టిక్ పడుతుందో వాళ్ళ దగ్గర మళ్ళీ ఆ రాముడి ఆయుధం చేరినట్టుగా అన్నట్టు చూపించారు. సో కథని చాలా బాగా రాసుకున్నారు. 9 గ్రంథాలు, రావణాసురుడికి ఉండే 9 తలలు, ఈయన మెయిన్ తల 10వది. మనోజ్ అన్న యాక్షన్ అయితే అబ్బాబ్బాబ్బాబ్బా, బ్లాక్ స్వర్డ్ లాగా ఆయన ఏ క్యారెక్టర్ చేసినా దాంట్లో ఒదిగిపోతాడు అని చెప్పొచ్చు. బట్ ఇందులో అయితే బ్లాక్ స్వర్డ్ కనిపించాడు, మనోజ్ అన్న కనబడలేదు. కంప్లీట్గా విసి మహబీర్ లామా 2.0 అంతే. ఆ 2.0 మనోజ్ అన్న 2.0 ఇది మామూలుగా లేదు, గట్టి కంబ్యాక్ అనమాట ఇది. అండ్ ఓవరాల్ సినిమా చాలా బాగుంది. అండ్ గౌరహరి గారు మెయిన్గా ఆయన మ్యూజిక్ సినిమాని లేపిందన్న మామూలుగా కాదు. మర్చిపోయే లెవెల్లో వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ స్టోరీ, తోప్ స్టోరీ సెలెక్షన్ ఎంచుకున్నారు భయ్య తేజ సజ్జా గారు. నిజంగా మూవీ ఓవరాల్గా ఎక్సలెంట్ అని చెప్పేసి చెప్తా. ఇక్కడ కూడా ఆడియన్స్ అయితే 1% కూడా డిసప్పాయింట్ అవ్వడానికి అవకాశం లేదన్న. ఇంకోటి మూవీలో చూసుకుంటే విలన్ రోల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్లో మంచు మనోజ్ గారు నటించడం కాదు జీవించేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మంచు మనోజ్ గారు లేకపోతే ఈ సినిమా లేనే లేదు భయ్య. అసలు ఏం విజువల్స్ భయ్య, అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా, స్టోరీ పరంగా చూసుకున్నా, స్క్రీన్ ప్లే పరంగా చూసుకున్నా, అంటే ఇది పాన్ ఇండియా సినిమా కాదు, పాన్ వరల్డ్ సినిమా అని చెప్పి చెప్తా భయ్య. యావత్ భారతదేశం మొత్తం గర్వించదగ్గ సినిమా ఇది. అందరు చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా, అందరికీ నచ్చే సినిమా, అందరు మెచ్చే సినిమా. అన్న సినిమా సూపర్ ఉందన్న. మనము హనుమాన్ సినిమా చూసాం కదా, దాంట్లో స్టోన్ ఉంటుంది, అది హనుమంతుడు బ్లడ్ కోసం అది ఉంటుంది. కానీ ఈ సినిమాలో హనుమంతుడు బాణం అన్న, స్టిక్ బాణం ఎంత సూపర్ ఉందంటే మైండ్ బ్లోయింగ్ అన్న. కానీ దీంట్లో సాంగ్ పెట్టలేదు అన్న, లాస్ట్లో సాంగ్ పెట్టలేదు. కానీ సినిమా